పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈ రోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. రెండోది, అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా మూడోది, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట. రోడ్డు మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు. వెళ్ళొస్తాను సార్. క్షేమంగా వెళ్ళి. సార్, నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎటెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవుని, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు అని. ಬೇಬಿ ತುಂಬಾ ಆರೋಗ್ಯವಾಗಿದ್ದಾಳೆ ಅವನಿ. ನೀನೇ ತುಂಬಾ ವೀಕ್ ಆಗಿದೀಯಾ. ಈ ಟೈಮ್ನಲ್ಲೇ ಹೆಲ್ದಿ ಫುಡ್ ಅನ್ನ ತಗೋಬೇಕು. ಸ್ವಲ್ಪ ಕೇರ್ ತಗೊಳ್ಳಿ. ತಿನ್ನು ಅಂದ್ರೆ ಸರಿಯಾಗಿ ತಿನ್ನಲ್ಲ ಡಾಕ್ಟರ್. ಚಿಕ್ಕ ಮಗ ತರ ಹಠ ಹಿಡ್ತಾಳೆ. ಆಯ್ತು, ಏನೂ ಭಯ ಇಲ್ಲ ರೀ. 2 ವೀಕ್ಸ್ನಲ್ಲೇ ಡೆಲಿವರಿ ಆಗುತ್ತದೆ. ನೀವು ಪಕ್ಕದಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ಕೇರ್ ತಗೊಳ್ಳಿ. అలాగే డాక్టర్. వస్తాను డాక్టర్. ಟೇಕ್ ಕೇರ್. ಚಿಕ್ಕಮಗಳೂರಾ? ಹಲ್ದೂರ್, ಅಣಿಗಲ್ಹಾಳಿ, ಚಿಕ್ಕಮಗಳೂರು. ರೈಟ್ ರೈಟ್ ರೈಟ್. అన్నా, వాడు కనిపించాడన్నా. అన్నా, ఆ కొండపైన.
పట్టుకోండ్రా. మనల్ని మోసం చేయడానికి వీడికి ఎంత ధైర్యం అన్నా? అసలు వదులుతున్నా. మమ్మల్ని పోలీసులకి పట్టించి ఇక్కడికి వచ్చి దాక్కుంటే పట్టుకోలేమనుకున్నావురా? చిక్కమంగళూరులో కాఫీ నువ్వు ఒకసారి తాగంటే మళ్ళీ తాగడానికి వస్తావు. అవునే బయటకు ఎందుకు వచ్చావు? డ్రెస్ తీసుకోమని చెప్పాను కదా. ఏదో చప్పుడైతేను. అదా ఫ్రెండ్స్ తో మాట్లాడుతురా. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే. నా గురించి తెలుసు కూడా నన్నే మోసం చేస్తావురా? ఆ రోజే చెప్పే నీకు ఏమైనా తేడా వస్తే వెతుక్కుంటూ వచ్చి వేసేస్తానని. రే బస్వా, వెళ్ళి పెళ్ళని చంపారా? తెలీదన్నా. నా పుట్టపోయి మీద ప్రమాణం చేసి చెప్తాను. నాతో నిజంగా 100 కోట్ల స్కామ్ ఉందన్నా. చెప్పనా? ఒక్కసారి నమ్మన్నా. అలా ప్లీజ్ అన్నా. అలా ఒక్కసారి నమ్మన్నా. అలా ప్లీజ్ అన్నా. అన్నా ఆగరా. వాళ్ళందరూ ఎవరు? మీరెక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ మొదలు పెడుతున్నారా? చిన్న పని బ్యాలెన్స్ ఉండిపోయింది. వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నని కరీ తోర్సు. ఫోన్ ఇవ్వు. ఈ ప్రింట్స్ తీయించండి. 1 లక్ష ఇవ్వండి. ಈ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಟ್ಕೋ. ಸರಿ ಅಣ್ಣ. ಇದನ್ನ ತಗೊಂಡೋಗಿ ಗುಸ್ಸಿದ್ರು ಹಾಕಿ ಕತ್ತರಿಸಿ ಎಲ್ಲಾದ್ರೂ ಸ್ಕ್ರಾಪ್ನಲ್ಲಿ ಮಾರ್ಬಿಡು. ನಡೆಯೋಗನು. ಆಯ್ತು. రే ఏంట్రా చెప్పావు? దాన్ని ముక్కలుగా కట్ చేసి స్క్రాప్లో అమ్మేమన్నాను. రే 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 పిచ్చారా నీకు? దాన్ని గుండె నుంచి ఎందుకు కొట్టేయాలి? వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? దాన్ని స్క్రాప్లు ఎందుకు అమ్మేయాలి? మెంటలారా నీకు? రేపు చెప్తాలే. ఏయ్ ఏయ్ అన్నా, అన్నా కొంచెం గురుబాయ్, అవని చాలా రిస్క్లో ఉంది. తన్ని సేవ్ చేయాలంటే వీళ్ళని లాక్ చేయాలి.
పశుపతి ఏదో ప్లాన్ చేస్తున్నాడు, వాడి మీద కన్నేసి ఉంచు. సరే, నేను వాళ్ళు ఫాలో అవుతాను, నువ్వు జాగ్రత్త. ఏడన్నా వీడు పర్వాలేదన్నా. పోయి కూర్చో. కూర్చో. నీకు అసలు కోపమే రాదా? ఎందుకన్నా కోపం? చాలా చిన్న జీవితం. మనం ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉన్నా మనదే ముఖ్యం. అలా ఉండి వెళ్ళిపోవడంలోనే కదా సంతోషం ఉంది. ఇతరుల ప్రేమను పొందడం అంటే మన ప్రేమను పంచుకోవడమే కదన్నా, కదా? ಸ್ವಾಮಿ, ನೀವು ಕೂತುಕೊಳ್ಳಿ, ಅವರನ್ನು ನಾನು ಕರಿತೀನಿ. తుపాకీ జాగ్రత్త. ఎందుకు? ఎంతమంది ఉన్నారు చూసావు కదా, ఈ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಯೋನಂತ ಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ. నమస్కారం మంజునాథ్ గారు. కూర్చో మంజునాథ్. నమస్కారం స్వామి. ఇలాంటిది ఎక్స్సీఎం దగ్గర ఉంది అని విన్నాను, నిజమా స్వామి? నువ్వు విన్నది 100% నిజం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టరే కాడన్నారు అందరూ, కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో అతని పేరే సీఎంగా ఉంది. దానికి కారణం ఒక్కరోజు ముందు ఇటువంటి కలసం ఆయన ఇంటికి చేరడమే. ఈ పవర్ అతన్ని ఆ పవర్లో కూర్చోబెట్టింది. దీనికి అంత పవర్ ఉందా స్వామి? మంజునాథ, దీని గురించి వివరంగా చెప్తాను విను. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ కలసాన్ని మధ్యలో ఉంచి చుట్టూ బియ్యపు గింజలు వేస్తే ఆ కలసం దాని శక్తి ద్వారా వాటిని లాక్కోవాలి, అంటే పుల్ చేయాలి. దాని పేరే రైస్ పుల్లింగ్. ఇది ఒక శక్తిని పరీక్షించడానికి వాడే పద్ధతి. ఈ కలసానికి అంత శక్తి ఉందా? ఇది ఒక పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం. నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓం కాదు, ఆ ఓం. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని ధ్యాన మూలంగా గ్రహించి కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చి తయారైన మంత్రాలు. ఆ మంత్రాలు ప్రతిరోజు ఉచ్చరించబడి ఒక మామూలు శిలను కూడా మహాశక్తివంతమైన విగ్రహంగా మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉచ్చరించబడే ఈ మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలసాన్ని చేరుతాయి. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి ఆ శక్తిపీఠంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రోజు ధ్యానం చేయి.